రైట్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది తీవ్ర రూపం దాల్చినట్లుగా గూడా కనిపిస్తూ ఉంది. మరి ఇరు దేశాల మధ్య అసలు అభం శుభం తెలియని మనుషులు అలాగే చిన్నారులు ఉన్నారు. మరి ముఖ్యంగాను స్కూల్‌కి సంబంధించి విద్యార్థులు శిథిలాల్లో చిక్కుకొని మృతి చెంది శిథిలాల్లో చిక్కుకున్న పరిస్థితులైతే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, ఓవర్ టు యూ. అసలు ఏం జరుగుతుంది? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణము ఇప్పుడు ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే ఒక స్కూల్‌కి సంబంధించి స్కూల్ పైన గూడా బాంబు పడినట్లుగా తెలుస్తుంది. సో మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? శౌర్య గారు, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య గత కొంతకాలం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి, యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులే మనం చూసాం. ఎప్పటి నుంచో కూడా వీళ్ళ మధ్య పరస్పరం దాడులు చేసుకోవడం, అటువంటి సందర్భాలే చూసాం. అక్కడ అమెరికానేమో ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడం, ఖమేనీని మేము లేపేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం, ఎటువంటివి చూసాం. అటుపక్క ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అడపాదడపా దాడులు చేసినట్టుగా చేయడం, అటువంటివి చూసాం. అమెరికా కూడా ఏకంగా ఇరాన్ మీద గతంలో దాడి కూడా చేసింది. అయితే ఆ తర్వాత ఇరాన్ కూడా మేము అమెరికా మీద దాడి చేశామని చెప్పుకున్నారు, కానీ ఎక్కడ కూడా దాడి నామకే వాస్తు చేసినట్టుగా చేశారు. అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేయడంతో అటు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అంటే అన్ని దేశాల మీద దీని ప్రభావం అయితే ఉంది. సో ఇటు భారత్ మీద కూడా దీని మీద ప్రభావం ఉంది. సో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ దేశాల్లో నివసిస్తున్న మొత్తం భారత పౌరుల్ని కూడా భారత రాయబార కార్యాలయాలు అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అలా ఇండియా దీని పట్ల కాస్త రియాక్ట్ అయిపోయింది. అయితే ఎందుకు ఈ యుద్ధం వచ్చిందని చూస్తే అక్కడ ఇరాన్ మొదటి నుంచి కూడా అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో యురేనియం నిల్వలు వీటన్నిటిని కూడా చేయడం, బంకర్లలో దాచిపెట్టుకొని వాటిని అణ్వాయుధాలని తయారు చేయడానికి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే అది ప్రపంచానికి ముప్పు అన్నట్టుగా ఇజ్రాయెల్ బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఇరాన్ కు ఇజ్రాయెల్ కు ఎప్పటి నుంచో కూడా వైరం ఉంది. సో అటు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఇరాన్ ను అణ్వాయుధ దేశంగా చూడకూడదని చెప్పేసి ముందు నుంచే భావిస్తున్నాడు. ఒకవేళ అది అణ్వాయుధ దేశంగా మారితే ఇజ్రాయెల్ ని ఫస్ట్ ఇరాన్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ మీదనే. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ వాడి దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, అత్యాధునికమైన టెక్నాలజీ అక్కడ ఉంది. సో ఇజ్రాయెల్ అంత టెక్నాలజీతో కలిగి ఉన్న ఇజ్రాయెల్ ఈ విధంగా ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటుంది. ఇరాన్ చాలా పెద్ద దేశం అయినప్పటికీ సామర్థ్యం అయితే లేదంతగా. సో అందుకోసమే వాళ్ళు కాస్త అణ్వాయుధాలను తయారు చేసుకుని మిగతా దేశాలను భయపెట్టచ్చు అని చెప్పేసి ఒక భావనలో ఇరాన్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో అలా అణ్వాయుధాల విషయంలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ టైంలోనే అమెరికా ఇజ్రాయెల్ పక్షాన్ని నిలిచింది. ఇటు ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారడం ఇటు ట్రంప్ కూడా నచ్చట్లేదు. సో ఆ నేపథ్యంలో ఇరాన్ ని వ్యతిరేకించడం, ఇరాన్ మీద దాడులు చేయించడం, ఇటువంటివన్నీ కూడా ట్రంప్ అయితే చేయడం మొదలు పెట్టేశారు. ముఖ్యంగా ఇరాన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఖమేనీ, అతని నాయకత్వాన్ని ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అతన్ని దించేసి వేరే వ్యక్తిని, అంటే తన చెప్తే వినే వ్యక్తిని అక్కడ పెట్టాలన్న ఆలోచనలో ట్రంప్ కూడా ఉన్నాడు. సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ కలవడం, ఇరాన్ మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఈ దాడులు ఇంకా పెరిగిపోయాయి. గతంలో కూడా ఈ దాడులు జరిగాయి. సో ఇద్దరు రిటాలియేట్ చేసుకున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసింది. బంకర్లలో దాక్కున్న వాళ్ళని కూడా చంపేయడం. అంటే ఒకసారి ఏం జరిగిందంటే ఈ అణ్వాయుధాలు ఎవరైతే తయారు చేస్తున్నారో సైంటిస్టులు, ఇరాన్ లో ఉన్న సైంటిస్టులని ఇజ్రాయెల్ కి చెందిన టెక్నాలజీ విభాగం, అంటే వాళ్ళ సైన్యంలో ఉండే ఒక అత్యంతమైన డిపార్ట్మెంట్ ఈ మొత్తం సైంటిస్ట్ ను కూడా చంపేయడం జరిగింది. ఎవరెవరైతే అణ్వాయుధాలను తయారు చేస్తున్నారు ఆ స్థాయిలో టెక్నాలజీ అయితే ఇజ్రాయెల్ కు ఉంది. సో వాళ్ళు ఏమాత్రం కూడా ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడం అనేది వాళ్ళకు నచ్చట్లేదు. అందుకోసమే ఈ యుద్ధం అనేది ప్రారంభమైంది. అయితే ఇక్కడ యుద్ధంలో ఇప్పుడు కొన్ని నీతి నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మామూలుగా ఆసుపత్రుల పైన, పిల్లలు చదువుకునే స్కూల్స్ పైన అసలు ఎక్కడ కూడా దాడులు చేయకూడదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ నియమం. సో ఇప్పుడు ఆ రూల్స్ ని వీళ్ళు క్రాస్ చేశారు అన్నది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అది ఒక ఎలిమెంటరీ స్కూల్ లాగా కనిపిస్తూ ఉంది. అవును, ఒక స్కూల్ పైన ఎక్కడ అంటే సౌత్ ఇరాన్ లోని మినాబ్ సిటీలో ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ పైన బాంబులు వేసింది ఇజ్రాయెల్. దీంతో 24 మంది విద్యార్థులు, వాళ్ళకేం తెలియదు, పాపం తెలియదు, అసలు యుద్ధం ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, అటువంటి పిల్లల పైన వేయడం అయితే జరిగింది. దాంతో
మొత్తం కూడా 24 మంది విద్యార్థులు మృతి చెందినట్టు ఆల్ జజీరా తెలిపింది. సో అక్కడ ఉన్న డిపార్ట్మెంట్. సో శిథిలాల నుంచి చిన్నారుల మృతదేహాలను కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఆ ఘటనా స్థలం వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు కూడా మనకు చూడొచ్చు, ఆ విజువల్స్ అన్ని కూడా. సో అటువంటి పరిస్థితి. మామూలుగా ఇజ్రాయెల్ ఇప్పుడు ఇటువంటి నిర్ణయం చేసి బాంబు దాడులు చేసేసి డిసైడ్ చేసి, అంటే నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో స్కూల్స్, ఆసుపత్రులు ఇవేమి చూడట్లేదు. గతంలో గాజా మీద వీటి మీద యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఆసుపత్రుల మీద వేసేసారు, స్కూళ్ల మీద వేసేసారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే అమెరికా ఒక పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన్ని నిలవడం, అక్కడ ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా కంట్రోల్లో, ట్రంప్ కంట్రోల్లో ఉండడం, ఏం మాట్లాడలేని ఒక పరిస్థితికి రావడం అయితే జరిగింది. అందుకే అడిగే వాళ్ళు లేరు, దీన్ని ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేకపోవడంతోనే ఇటువంటి దాడులు ఇంకా భీకరంగా అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు విపరీతంగా పబ్లిక్, అంటే అక్కడ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడిలో అమాయక ప్రజలైతే ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా పౌర సంఘాలు, మానవ హక్కులు వీళ్ళైతే ఖండిస్తున్నప్పటికీ ఇది ఇప్పుడు ఆగుతుందా అంటే చూడాలి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, నేను ప్రపంచవ్యాప్తంగా 10 యుద్ధాలు ఆపాను, నేనే ఆపుతున్నాను, శాంతిని క్రియేట్ చేయడమే నా పని అంటున్నారు. అంటే ఒక పక్కన యుద్ధాలు ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం రావడానికి కారణం కూడా ట్రంప్ పాత్ర అయితే ఉంది. ఇలా చాలా దేశాల మీద యుద్ధాలు ఒకదానికొకటి ఈయన క్రియేట్ చేసి ఆ తర్వాత దాన్ని ఆపే ప్రయత్నాలు నేనే చేస్తున్నానని, ఆ తర్వాత ఇప్పుడు రేపటిలో ఒక ప్రకటన రావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది, నేనే ఆపాను అని అంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. ఏదేమైనా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మన భారతీయులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళని సేఫ్ గా అక్కడ ఉన్న ఎంబసీ తీసుకొచ్చి ఇండియాకి చేర్చే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. మరి యుద్ధం ఏ స్థాయి వరకు వెళ్తుంది, ఇప్పుడు కమేనీని పెట్టుకున్నారు. గతంలో నెతన్యాహు ప్రకటించాడు, కమేనీని చంపేస్తాం, బంకర్లలో దాక్కున్నా చంపేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మొన్న రీసెంట్ గా ట్రంప్ కూడా అటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు. మరి కమేనీని, అతని కొడుకుని చంపడమే ప్రధాన లక్ష్యంగా యుద్ధం సాగుతుందా, చంపేస్తారా? ఇప్పుడు కూడా ఒక న్యూస్ వస్తుంది, ఆ కమేనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. మామూలుగా ఇటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కమేనీ ఎప్పుడు బంకర్లలో దాక్కుంటూ ఉంటాడు. ఇది ప్రతి సందర్భంలో ఒక చిన్న దాడి జరిగినా కూడా ఆయన బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ప్రతిసారి రిపీటెడ్ గా ఎప్పుడు దాడులు జరిగినా కూడా కమేనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని న్యూస్ కామన్ గా వచ్చేది. సో అంటే ఆయన ఫుల్ టైం బంకర్లలో ఉంటారు, హాఫ్ టైమ్ బయటకు వస్తారన్న విమర్శ కూడా ఉంది. సో అలా ఇప్పుడు కూడా బంకర్లో దాక్కున్నారు. కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర బంకర్లలో ఉన్నా సరే లోపలికి చొచ్చుకుపోయి పేల్చేసే ఒక టెక్నాలజీ ఉందని కూడా చెప్తున్నారు. ఆ స్థాయిలో ఇజ్రాయెల్ విపరీతంగా తన మొత్తం కూడా సైన్యాన్ని, ఎక్విప్మెంట్ ని పెంచుకోవడం అయితే జరిగింది. మరి దీని పట్ల ఈ యుద్ధాన్ని ఎవరు ఆపుతారో చూడాలి. ట్రంప్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఆపుతాడా లేదో చూడాలి. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మొన్నే ఇజ్రాయెల్ పర్యటనలో వెళ్ళారు, అక్కడ నెతన్యాహుతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమన్నా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించిన యుద్ధ వాతావరణం అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. నిజంగానే మాట్లాడుకుంటే యుద్ధానికి కొన్ని నియమాలు అంటూ ఉంటాయి. సో స్త్రీలని చంపకూడదు, అలాగే శిశువుల మీద ఎటువంటి దాడులకి పాల్పడకూడదు, అలాగే హాస్పిటల్స్ మీద వైద్యం పొందుతున్న వారి మీద, అంటే ఎదుర్కొనే శక్తి లేని వారి మీద ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటించకూడదు, వాళ్ళ మీద దాడి చేయకూడదు అనే కొన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. బట్ ఈ నియమాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్ క్రాస్ చేసేసింది కంప్లీట్ గాను అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు చిన్నారులు ఉన్న స్కూల్స్ పైన కూడా బాంబుల వర్షం కురుస్తోంది అని అంటే మనం అంచనా వేసుకోవచ్చు అసలు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో రెచ్చిపోతోంది అనేది. మరి అమెరికా కూడా ఇందుకు, అంటే ట్రంప్ క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ గా తన పాత్ర ఇక్కడ పోషిస్తున్నాడా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు యుద్ధానికి తానే ప్రోత్సహిస్తూ మరుసటి రోజు మళ్ళీ నేనే యుద్ధాన్ని ఆపాను, నేను ఒక శాంతి దూతని అని చెప్పుకునే ప్రయత్నం ట్రంప్ చేయడం తనకు అలవాటు కాబట్టి, సో ఇది పరిపాటిగా రేపొద్దున అదే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ మరో పక్క నా ప్రాణానికి కూడా హాని ఉంది అని చెప్పేసి కూడా ట్రంప్ పదే పదే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ లోని ప్రస్తుతానికి భారతీయులు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎంబసీలన్నీ కూడా దాని మీద నిరంతరంగా వర్క్ చేస్తూ ఉన్నాయి.
మరి భారతీయులకి ఎటువంటి ప్రాణహాని రాకుండా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని మీద కొన్ని రకాల చర్యలు తీసుకుని చర్చలు జరుపుతూ ఉన్నారు అనేది కూడా కొంత వార్తలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణము ఎప్పుడు సద్దుమణుగుతుంది? అసలు ఇది పెరుగుతూ పోతూ ఉంది. ఇది ఎక్కడ కంట్రోల్ అవుతుంది? ఎప్పుడు దీనికి బ్రేక్స్ పడతాయి అనే దాని గురించి అయితే మాత్రం ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇరాన్ ప్రజలు ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు అనేది అర్థమవుతుంది. చిన్నారులు దాదాపు 24 మందికి పైగా మృతి చెందారు. అలాగే అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. వాళ్ళని వెలికి తీస్తూ ఉన్న పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఇది అత్యంత బాధాకరమైన విషయము. సో ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్‌కి జరిగింది. తరువాత మరలా ఎక్కడ ఈ స్ట్రాటజీస్ ని ట్రంప్ కూడాను దీని వెనుక ఉన్నాడు అనే వార్తలైతే చాలా గట్టిగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేదైతే మాత్రము పూర్తిగా మనకి క్వెషన్ మార్క్ గానే ఉంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.